ఇదంతా కూర మనమైతే బాగా సర్వింగ్ అయితే చేస్తున్నాం కదా. ఇలాగైతే మనం మొత్తం కూర అంతా కూర వేసుకోండి. కాలీఫ్లవర్లోకి ఏదైనా కూర మంచి రెసిపీయే. పుల్కైనా చేసుకోవచ్చు, అదే దీంట్లో మనకు నచ్చినలాగా అయితే చేసుకోవచ్చు. పన్నీర్ కూర వేసుకోవచ్చు, బంగాళదుంపలు అన్నీ వేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం కాలీఫ్లవర్ ఉల్లికాడల కర్రీ అయితే వండుకోబోతున్నాము. ఈ కాలీఫ్లవర్ ఉల్లికాడల కర్రీ అయితే మనకి చపాతీలోకి, రోటీలోకి, పుల్కలోకి మంచి కాంబినేషన్ అన్నది ఉంటుంది. సో మీకు ఈ వీడియో ఫుల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అంతా కూడా ఫుల్గా చూడండి. ముందుగా ఈ కాలీఫ్లవర్ ఉల్లికాడల కర్రీకి కావలసిన పదార్థాలు. కాలీఫ్లవర్ అనేది మేమైతే తీసుకున్నాము. సో చూడండి, ఫ్రెష్గా మార్కెట్లోకి వెళ్ళి తెచ్చిన కాలీఫ్లవర్, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, నూనె, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే మనకి టమాటీలు. ఇంతే ఫ్రెండ్స్. మనం ఇవన్నీ ఉంటేనే ఈజీగా అయితే వండుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా వండుకోవాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. కాలీఫ్లవర్ అనేది ఫస్ట్ పురుగులు ఉంటాయి కాబట్టి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మేము చిన్నగా కట్ చేసుకొని బాయిల్ అయితే చేసుకుందాము. మేమైతే కాలీఫ్లవర్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్తో అయితే బాగా కడుక్కున్నాము. సో ఇలా అయితే ఉన్నది కదా, ఇదే ఫ్రెండ్స్ మేము కట్ చేసుకున్న కాలీఫ్లవర్లు. ఇప్పుడైతే మనము కాలీఫ్లవర్లో ఉన్న పురుగుల్ని, బ్యాక్టీరియాని పోవాలంటే ఒకటి చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే మనం ముందుగా గ్యాస్ అనేది ఆన్ చేసుకొని నీళ్ళు అనేది పెట్టుకోవాలి. సో నేనైతే గ్యాస్ అనేది ఆన్ చేసేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఫ్రెష్ వాటర్ అనేది పెట్టుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని అయితే మొత్తం కూడా వేసుకొని ఇందులో బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీళ్ళల్లో ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఆ వేడికి ఇవన్నీ చచ్చిపోతాయి. సో మనం అందుకే ఇలా నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని అయితే మనం బాయిల్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం ఇది ఈలోపు బాయిల్ అవుతుంది కాబట్టి మన గ్యాస్ అనేది ఆన్ చేసుకొని అయితే మేము ఒక కడాయి అనేది పెట్టుకున్నాము. ఇది అయితే మనకి వేడైంది కాబట్టి ఇందులోకి మనం కొద్దిగా నూనె అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నూనె అన్నది మేమైతే వేస్తాము. అలాగే మనం ఇందాక కట్ చేసుకున్న ఇవన్నీ అయితే వేసుకున్నాం. కొత్తిమీర అయితే మనం లాస్ట్లో వేసుకోవాలి. సో మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు అన్నం వేసుకున్నాము. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా వేయాలి మనకి. పచ్చిమిరపకాయల్లో ఉన్న కారం అంతా కూడా పోవాలి మనకి. సో అందుకే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేస్తారు. ఇప్పుడు పచ్చిమిరపకాయల తర్వాత ఉల్లిపాయలను వేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకొని అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఉల్లికాడలు కూడా వేసుకున్నాం. ఈ ఉల్లికాడలు అయితే మొత్తం వేసేసుకుంటున్నాం మేము. ఇవన్నీ వేసుకున్నాం కొత్తిమీర తప్ప. సో వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈరోజు టేస్టీ అయిన కాలీఫ్లవర్ ఉల్లికాడల కర్రీ అయితే మన చేతిలో ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఉల్లికాడలను ఎక్కువ వేసుకోండి. సో ఇది ఈలోపు అయితే ఫ్రై అవుతుంది. ఇంకా ఇదైతే బాయిల్ కూడా అవుతుంది. చూడండి, ఇలా రెండు ఒకసారి బాయిల్ అయిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం టమాటీలను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము. ఈ టమాటీలను అయితే ఇందులో అయితే వేసుకుందాం. టమాటీలను ఇందులో వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మనం కలిపేసుకున్నాము. ఉల్లికాయలను కొద్దిగా ఫ్రై అయినాకనే మనం అయితే టమాటీలను వేసుకోవాలని అర్థము. సో ఇప్పుడైతే టమాటీలను మనకి మెయిన్ మగ్గాలి కాబట్టి కొంచెంసేపు మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక ఈ కాలీఫ్లవర్ అన్నది బాయిల్ చేసుకున్నాం కదా, అదైతే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడైతే ఈ కాలీఫ్లవర్లో ఉన్న నీళ్ళని మనం అయితే పంపేసుకుందాము. ఇప్పుడైతే కాలీఫ్లవర్లో ఉన్న నీళ్ళంతా కూడా అయితే వంపుకున్నాము. చూడండి, ఇదైతే మనకు పొగలు కూడా వస్తున్నాయి కదా. ఇలా అయితే మనం వంపుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్ కూడా మెత్తగా ఉండి అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం లేదు, దీన్ని అయితే ఒక పక్కన పెట్టేసుకుందాము. ఒకసారి దీన్ని చూడండి, టమాటీలు కూడా బాగా మగ్గిపోయి ఇందులోకి. ఇప్పుడు మనం అయితే టమాటీలు అంతా కూడా మగ్గిపోయాయి కాబట్టి ఉప్పు, కారం అనేది వేసుకుందాము. సో టమాటీలు అన్నది చాలా చిన్నగా సూపర్ మగ్గిపోయాయి మనకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే చాలు, ఒక 2 మినిట్స్లోనే టమాటీలు మగ్గిపోతాయి. ఇప్పుడైతే ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాము. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి, అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడైతే మనం పసుపు వేస్తాం కాబట్టి దీంట్లోకి కారం అనేది వేసుకుందాము. సో ఈ కాలీఫ్లవర్ ఉల్లికాయల కర్రీకి కారం అనేది చాలా బాగుంటుంది.
అలాగే వేడివేడి అన్నంలోకి, చపాతీల్లోకి, పులకల్లోకి మంచి కాంబినేషన్. ఇప్పుడు కారం అన్నది వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము. సో ఉప్పు కూర వేసుకుంటున్నాము. ఉప్పు అన్నది మీకు ఎంత అంటే తగినంత అన్నది వేసుకోండి అన్నీ రుచికి. అలాగే మీ టేస్ట్కి, క్వాంటిటీకి సరిపడంత అయితే అన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత మేమైతే క్యాలీఫ్లవర్ని అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాము. సో వేసుకొని అయితే ఇందాక మనం అల్లము, ఉప్పు, కారము, పసుపు అవన్నీ వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి అంతా కలిసేటట్టుగా ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము. ఈ విధంగా మీరైతే కలిపేసుకోండి. వట్టికరతోటి కలిపేసుకున్నారు అనుకోండి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ కాలీఫ్లవర్లు వేస్తాం కాబట్టి మగ్గనివ్వడం కోసం అయితే మూత పెట్టుకోవాలి. కాబట్టి మనం ఫుల్గా కలిపేసుకుందాము. ఇప్పుడైతే ఇది మనం కలిపేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మూత పెట్టుకుందాం. ఇదైతే మనం మూత తీసి చూద్దాం అయిందా లేదా అనేది. సో చూడండి, ఇదైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కాబట్టి లాస్ట్లో మనం జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా అయితే కొద్దిగా అన్నది వేసుకుందాము. సో నేనైతే గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. అలాగే మనం జీలకర్ర పొళ్ళు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ 2 పొళ్ళు వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము. ఇలా అయితే మనం కలిపేసుకున్నాం కాబట్టి జీలకర్ర మసాలా ఇంకా గరం మసాలా వేస్తే మంచి వాసన అన్నది వచ్చింది. సో ఇప్పుడైతే మనం లాస్ట్గా అయిపోయింది కాబట్టి కొత్తిమీర అన్నది వేసుకుందాము. చూడండి, కొత్తిమీర అనేది మీద అయితే మనం గార్నిష్ అనేది చేసుకుందాము. ఇలా అయితే మనం కొత్తిమీర అనేది వేసుకున్న తర్వాత చూడండి ఎలాగొచ్చిందో, గ్రీనరీగా కలర్ అయితే బాగుంది కదా. ఇప్పుడు మనం అయితే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో కొత్తిమీర అంతా కూడా దీనికి మంచి టేస్ట్ అనేది తెస్తుంది కాబట్టి కలిపేసుకుంటున్నాము. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లు అనేది వేసుకుందాం. ఇప్పుడు మనమైతే బౌల్ తీసుకున్నాం కాబట్టి ఈ కాలీఫ్లవర్ ఉల్లికాయల ఫ్రై అయితే మనం వేసుకుందాము. ఇదంతా కూర మనమైతే బాగా సర్వింగ్ అయితే చేస్తున్నాం కదా. ఇలాగైతే మనం మొత్తం కూర అంతా కూడా వేసుకోండి. మీకు కావాలంటే దాంట్లోకి బంగాళదుంప కూర చేసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్లోకి ఏదైనా కూర మంచి రెసిపీయే, పుల్కైనా చేసుకోవచ్చు. అదే దీంట్లో మనకు నచ్చినలాగా అయితే చేసుకోవచ్చు. పన్నీర్ కూర వేసుకోవచ్చు, బంగాళదుంపలు అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ చూస్తుంటే కలర్గా ఎంత బాగుందో కదా. ఇలాగే మనమైతే పర్ఫెక్ట్గా అన్న తయారు చేసుకోవాలి. సో కాలీఫ్లవర్ కూర బాగా ఉడికింది. ఇప్పుడైతే మనం ఈ వేడి అన్నం అయితే తీసుకున్నాము. దీంట్లోకి అయితే మనం ఈ కాలీఫ్లవర్ ఉల్లికాయల కర్రీని అయితే వేసుకొని టేస్ట్ చేద్దాము. సో నేనైతే ఫస్ట్ చేసుకుంటున్నాను. బాగుందో కదా చూడడానికి. నేనైతే ఒకసారి కలుపుతున్నాను. చాలా వేడిగా ఉంది, అయినా కూడా బాగుంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే తినేది. సో పచ్చిమిరపకాయలు అన్నీ కూడా దీంట్లో ఉన్న కారం కూడా పోతుంది ఫుల్గా. బాబా మంచి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ కాలీఫ్లవర్ కూడా చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి. చాలా బాగుంది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదే కాలీఫ్లవర్ ఉల్లికాయల కర్రీ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కంపల్సరీగా ట్రై చేసుకోవాల్సిన రెసిపీయే. సూపర్ ఉంది. టమాటీలన్నీ బాగా ఉడికాయి. కాలీఫ్లవర్ కూడా ముఖ్యంగా కాలీఫ్లవర్ మీకు చూపెడతాను. చూడండి ఎలాగంటే మొత్తం కూర ఇలాగ వచ్చింది. ఎంత బాగా ఉడికిందో కదా ఈ కాలీఫ్లవర్ అనేది. సో ఈ కాలీఫ్లవర్ ఉల్లికాయల కర్రీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లోనో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.